సమాజ అభివృద్ధిలో నదుల చరిత్ర, నదీ జలాల పాత్ర అఖండమైనది. కోట్లాది ప్రజల జీవనం సుభిక్షం కావాలంటే దేశంలో నదుల అనుసంధానం అత్యావశ్యకమని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ బృహత్తర జలయజ్ఞంలో భాగంగా గోదావరి జలాల సమగ్ర వినియోగంపై లోతైన అధ్యయనంతో ప్రణాళికను రచించారు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్. 7 రాష్ట్రాల భాగస్వామ్యం, 9 ఉపనదుల ఉద్ధరణతో గోదావరి జలాల సద్వినియోగం సాధ్యమవుతుందంటున్న శ్రీరామ్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. దేశ సమగ్ర అభివృద్ధికి నదుల అనుసంధానం కీలకమైన ప్రక్రియగా భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర జలవనరుల సంఘం సలహాదారు వెదిరె శ్రీరామ్ ఇందులో భాగంగానే గోదావరి నదీ జలాల సమగ్ర వినియోగంపై ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన అభిప్రాయాలేంటో అడిగి తెలుసుకుందాం. శ్రీరామ్ గారు చెప్పండి. దేశంలోనే గంగా బ్రహ్మపుత్ర తర్వాత గోదావరి నది ఒక ప్రధానమైన జలవనరుగా ఉంది. ఈ నదీ జలాలను వినియోగించుకోవడంలో మీకున్నటువంటి అభిప్రాయాలు చెప్పండి. ముఖ్యంగా గోదావరి నది మీద మిగతా అన్ని నదులతో కంపేర్ చేస్తే గోదావరి నదిలో ఉన్న జలాలు దాదాపు 3-4 వేల టీఎంసీ నీళ్లు ఫ్లడ్స్ వచ్చి సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. అయితే గంగా బ్రహ్మపుత్ర విషయానికి వస్తే అక్కడ ప్లేన్ ల్యాండ్స్. ఇక్కడ గోదావరి విషయంలో అట్లా కాదు, చాలా హెడ్ ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మేజర్ డ్యామ్ కట్టుకునేటందుకు, అదేవిధంగా సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ కట్టుకునేటందుకు మంచి అవకాశం ఉంది. కాబట్టి గోదావరి నదీ జలాల విషయంలో మొత్తం బేసిన్ ఒక యూనిట్గా తీసుకొని 7 రాష్ట్రాలకు, గోదావరి బేసిన్లో ఉన్న 7 రాష్ట్రాలు, అదేవిధంగా 9 మేజర్ ట్రిబ్యూటరీస్ గోదావరి కింద ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ కనుక చేసుకుంటే గోదావరి జలాలను సమగ్రంగా ఉపయోగించుకోవచ్చు అనేది నా భావన. అట్లాగే ఇప్పుడు ప్రతి సంవత్సరం 3,000 టీఎంసీల నీళ్లు నదిలో కలిసిపోతున్నాయని చెప్తున్నాం. ఇంకొక వైపు మహారాష్ట్ర కానీ, కర్ణాటక రాష్ట్రాలు కానీ కృష్ణా గోదావరి నది పైన 40-30 బ్యారేజీలు కట్టినారు అని మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్తుంది. భవిష్యత్తులో ఇట్లాంటి అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు నదుల్లో జలాలను వినియోగించుకోవడానికి ఎట్లాంటి ప్రణాళిక అవసరం అవుతుందంటారు? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు బేసిన్ లెవెల్ ప్లానింగ్ ఉన్నప్పుడు బేసిన్లో ఉన్న అన్ని రాష్ట్రాలతోటి కనుక ఒక అథారిటీ ఏర్పాటు చేసుకుంటే, దానికి కేంద్రం నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. మన దేశంలో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వాటర్ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఈ బేసిన్ అథారిటీస్ అనేది ఇంతవరకు మనం కాన్సెప్చువలైజ్ కాలేదు, అంటే వాటి ఉపయోగంలోకి రాలేదు. కాబట్టి ఉన్న పరిస్థితులలో అన్ని రాష్ట్రాలు కలిసి కూర్చొనైనా చేసుకోవాలి, లేకపోతే కేంద్రం జోక్యంతో అన్ని రాష్ట్రాలతో కలిసి ఒక అథారిటీ అని ఏర్పాటు కావాలి. అప్పుడు అటువంటి వాటిని మనం అవాయిడ్ చేయొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణా నది విషయానికి వస్తే కృష్ణాలో ఉన్న మ్యాక్సిమం వాటర్ యూటిలైజేషన్కు సరిపడా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ అన్నీ కట్టేసినాయి. ఈ గోదావరి విషయానికి వస్తే అట్లా లేదు. ఎస్ఆర్ఎస్పి వరకు ఏదైతే మెయిన్ గోదావరి ఉందో మహారాష్ట్ర సిరీస్ ఆఫ్ బ్యారేజ్ కట్టడం వాస్తవం. కానీ ప్రణహిత తర్వాత ఇంద్రావతి నదులు ఏవైతే వచ్చి కలుస్తున్నాయో ఆ ప్రదేశంలో మహారాష్ట్రకు అంత ఇరిగేషన్ పొటెన్షియల్ ఉన్న ఏరియాస్ లేవు. కాబట్టి ఆ వాటర్ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉంది. కాబట్టి ఉన్న వాటర్ని కనుక మనం ఇప్పుడు యూటిలైజ్ చేసుకొని ప్రాజెక్ట్స్ కనుక తెచ్చుకుంటే ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్స్ ఈ వాటర్ మీద ఆధారపడి మనం ఏర్పాటు చేసుకునే ప్రాజెక్ట్స్కి ఆ రాష్ట్రాల నుంచి ఫ్యూచర్లో ఏమాత్రం ప్రాబ్లమ్స్ రావు. టెక్నికల్లీ అది సంథింగ్ టు డిస్కస్. కానీ కాళేశ్వరం దగ్గర మనం ప్రాజెక్ట్ కట్టుకుంటే మహారాష్ట్రకు ఈ ప్రాజెక్టు వల్ల ముంపు గురయ్యే ప్రాంతం ఉంటుంది తప్పితే ఈ ప్రాజెక్టుకు మనం ఉపయోగించుకునే నీళ్ళ మీద వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. అయితే ఆ ముంపుకి ఎంతైతే మహారాష్ట్ర గురవుతుందో అతి తక్కువ ముంపుతోటి అతి ఎక్కువ నీళ్లను కాపాడుకునేటందుకు విధంగా, స్టోర్ చేసుకునే విధంగా నేను నా పుస్తకంలో 115 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ప్రతిపాదించడం జరిగింది. 115 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉంటే ఏమవుతుందంటే మహారాష్ట్రలో 10,000 హెక్టర్ల ల్యాండ్ ముంపు గురవుతుంది. దానికి సరిపడే విధంగా మనం R&R ప్యాకేజ్ అని ఇవ్వాలి వాళ్ళకు, లేదా దానికి సరిపడే విధంగా నీళ్లు కానీ లేకపోతే పవర్ జనరేషన్ కానీ అందులో నుంచి ఇవ్వాల్సి ఉంటుంది, కంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం వాళ్ళతో కూర్చొని సమగ్రంగా చర్చిస్తే ఖచ్చితంగా కాళేశ్వరం దగ్గర ఒక మేజర్ డ్యామ్ 115 మీటర్ల FRL తోటి మనం కట్టుకోగలుగుతాము. అది లేని పక్షంలో గోదావరిలో ఉన్న ఈ 3,000 టీఎంసీలో కనీసం 500 టీఎంసీ కూడా ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం. ఒక మేజర్ డ్యామ్ అనేది ఖచ్చితంగా అవసరం గోదావరి మీద తెలంగాణకు. కాబట్టి ఇప్పుడు ప్రణయిత తర్వాత వచ్చే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో అది ఒక్క ప్లేస్లోనే మనం మేజర్ డ్యామ్ కట్టుకోగలుగుతాం.
కాబట్టి దాదాపుగా 88 టీఎంసీ స్టోరేజ్ తోటి 115 మీటర్ల ఎత్తులో కనుక మనం అక్కడ ప్రాజెక్ట్ కడితే 300 నుంచి 350 టీఎంసీ నీళ్ళు ఆ ఒక్క డ్యామ్ నుంచే మనము తెలంగాణకు కానీ దక్షిణ భారతదేశానికి కానీ ఉపయోగించుకునే వీలుంటుంది. అట్లాగే తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము పోలవరం కానీ దుమ్ముగూడెం సంబంధించి కానీ కొన్ని ప్రాజెక్టులను రద్దు చేసింది తాత్కాలికంగా, కొన్నిటిని డిజైన్ చేస్తుంది. అట్లాగే మొత్తంగా తెలంగాణలో గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులన్నింటి కూడా మేము పునరాకృతి చేస్తామనే అభిప్రాయం కలిగి ఉన్నట్టు, వీటిపైన మీ అవగాహన, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఎప్పుడైనా ప్రాజెక్ట్ రీఇంజనీరింగ్ ఒక ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ కంప్లీట్ అప్రోచ్ ఉండాలి. అంటే గత ప్రభుత్వాలు చేస్తే కాబట్టి మేము చేయము, వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేస్తాము, అట్లా ఉండకూడదు. ఇది గోదావరి మీద రీడిజైనింగ్ అవసరం. అయితే అది ఏ విధంగా ఉండాలంటే, ఒకటి నౌకాయానం, సముద్రం నుంచి నౌకాయానం ఏ విధంగానైతే అమెరికాలో చైనాలో జరుగుతూ ఉందో, యూరోప్లో, అది గోదావరి మీద పాసిబుల్. దానికి అనుగుణంగా ప్లానింగ్ ఉండాలి. అంటే సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ ఏ విధంగా ప్లాన్ చేయాలంటే, కంటిన్యూస్గా గోదావరి నీళ్లు బే ఆఫ్ బెంగాల్ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరకు నీటి నిల్వ ఉండాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా నేను నా బుక్లో బూర్గంపాడు, తర్వాత దుమ్ముగూడెం, తర్వాత కాంతాలపల్లి, ఇంచంపల్లి ఇవన్నీ బ్యారేజెస్ ప్రపోజ్ చేశాను. కాళేశ్వరం మేజర్ డ్యామ్ ప్రపోజ్ చేశాను. కాళేశ్వరం కంటే మీద ఎల్లంపల్లి ఆల్రెడీ ఉంది. మధ్యలో మంతని అని ఒక బ్యారేజ్ అక్కడ మంతని దగ్గర. ఆ తర్వాత ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి మధ్యలో ఒక 9 బ్యారేజెస్. వీటి వల్ల ఈ ప్లానింగ్ కనుక చేసుకుంటే మొత్తం నీరు నిల్వ ఇటు మూల నుంచి అటు మూల వరకు ఉంటుంది, నౌకాయానం పాసిబుల్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, నదుల అనుసంధానం అనేది జాతీయ దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని అదొక కీలకమైన అంశం. ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి నీళ్ళని తీసుకొని రావాల్సిన ప్రక్రియలో ఈ గోదావరి నుంచి కృష్ణా అనుసంధానం చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఈ గోదావరి నుంచి కృష్ణాకు నీళ్ళు తీసుకొని పోవాలి అంటే ఇప్పుడు ఇంచంపల్లి కావట్లేదు కాబట్టి, ఇంతకుముందు ఇంచంపల్లి నుంచి నాగార్జున సాగర్కి దాదాపు 250 టీఎంసీ 300 టీఎంసీ నీళ్ళు తీసుకుపోయే ప్లాన్ ఉండే. ఇప్పుడు ఇంచంపల్లి లేనప్పుడు ఆ ప్రపోజల్స్ కాదు. కాబట్టి కాళేశ్వరం మేజర్ డ్యామ్ పెట్టుకొని కాళేశ్వరం నుంచి ఒక 100 టీఎంసీ నీళ్లు నాగార్జున సాగర్కి తీసుకోగలిగితే అక్కడ నాగార్జున సాగర్ కృష్ణా బేసిన్లో ఉన్న నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మమే కాకుండా రాయలసీమ ప్రాంతానికి, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఉన్న కృష్ణా, పెన్నా, తర్వాత కావేరీ బేసిన్ వాళ్ళకు కూడా కొంత ఇది కలుగుతుంది, వెసులుబాటు కలుగుతుంది. ఫ్యాక్టర్స్ ఏంటంటే తక్కువ పవర్ యూజ్ చేసి తక్కువ లిఫ్ట్ కాంపోనెంట్ తోటి, అంటే ఎక్కువ లిఫ్ట్ అవసరమైతే ఎక్కువ పవర్ అవసరమవుతుంది. ఈ తక్కువ ఖర్చుతో తక్కువ పవర్తో ఎక్కువ నీళ్ళు ఏ విధంగా తీసుకోగలుగుతాం అనేది ఒక ప్లానింగ్ కనుక వేసుకుంటే, డిస్ట్రిబ్యూటెడ్ ప్లానింగ్, అప్పుడు మీరు రీఇంజనీరింగ్లో సక్సెస్ అయినట్లు లెక్క. అట్లాగే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా చిన్న నీటి వనరులు, గొలుసుకట్టు చెరువులు ఇప్పటి వరకు ప్రధాన జల వనరులుగా ఉన్నాయి. ఇప్పుడు గోదావరి నదిపైన నిర్మించబోయేటువంటి బ్యారేజీలు కానీ, ప్రాజెక్టులు కానీ, ఇరిగేషన్ విధానం కానీ, వీటిని ఎట్లా పరిపుష్టం చేస్తుందంటారు? ఇప్పుడు నేను చెప్పిన కాళేశ్వరం డ్యాము, తర్వాత సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ నుంచి నీళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు అక్కడి నుంచి సపరేట్ కెనాల్స్ కాకుండా ఈ మానేరు, సలివాగు ఏవైతే రివర్స్ ఉన్నాయో, ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి, వాటి మీదనే సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ కట్టుకొని మనం కనుక నీటిని లిఫ్ట్ చేసుకొని తీసుకొని వస్తే ఈ లోవర్ మానేర్ డ్యామ్ వరకు, మిడ్ మానేర్ డ్యామ్ వరకు, ఆ తర్వాత అక్కడి నుంచి రిడ్జ్ కెనాల్ వరకు, గోదావరి కృష్ణ రిడ్జ్ కెనాల్ వరకు నీళ్లు తీసుకొని వస్తే, ఆ తర్వాత రిడ్జ్ కెనాల్ దాటాక మనము ఈ యువతల కృష్ణా బేసిన్లోకి వచ్చాక మొత్తం గ్రావిటీ తోటి నీళ్ళు వస్తాయి. వచ్చినప్పుడు మీరు ఆకేరు, పాలేరు, ఈ మూసి, ఏదైతే ట్రిబ్యూటరీస్ ఉన్నాయో కృష్ణ, అవన్నీ కూడా లైవ్ చేయొచ్చు. ఒకసారి మీరు ట్రిబ్యూటరీస్ అన్నింటినీ లైవ్ చేస్తే గోదావరి నీళ్ళతోటి, అక్కడ ఉన్న చెరువులన్నింటినీ కూడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్లోకి నీళ్ళు ఇస్తే అన్ని చెరువులు నింపుకోవచ్చు. ఈ మొత్తం చిన్న నీటి వనరుల నుంచి మొదలుపెట్టి మీడియం డ్యామ్స్ వరకు మొత్తం అన్ని చెరువులు నింపే విధంగా మీరు క్యారేజ్ సిస్టము గోదావరి మీద ప్లాన్ చేసుకోవచ్చు. నా పుస్తకంలో కంప్లీట్ వివరణ దానికి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కానీ ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏ ప్రాతిపదికన లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి? వాటి వినియోగము మీద మానిటరింగ్ ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఇరిగేషన్ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైనా కానీ స్టేట్ గవర్నమెంటే స్పెండ్ చేయాలి. కాకపోతే జాతీయ స్థాయిలో 2-3 రకాలుగా మనం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చు. ఒకటేమో నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తెచ్చుకోవడం, అది పోలవరంకి ఏ విధంగా ఇచ్చారో మనకు కూడా అదే విధంగా
ఒక ప్రాజెక్టుకు జాతీయ స్థాయి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ కొరకు మనము ప్రయత్నం చేయొచ్చు. అది కాకుండా కేంద్రం తన పరిధిలో ఉన్న ప్లాన్స్లో ముఖ్యమైనది PMKSY, ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన. ఇంతకుముందు యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అని AABP, అదేవిధంగా RRR స్కీమ్ అని, ఇవన్నీ స్కీమ్స్ను కలిపి ప్రధానమంత్రి కృషి సించాయి యోజనకు రావడం జరిగింది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద తెలంగాణకు 11 ప్రాజెక్ట్స్ మంజూరు చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న ప్రాజెక్ట్స్ 80% పూర్తయి 20% పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా ఈ PMKSY కాంపోనెంట్ కిందకి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మొత్తము దేశంలో 99 ప్రాజెక్ట్స్ చేస్తే అందులో 11 ప్రాజెక్ట్స్ తెలంగాణలో ఉన్నాయి. వీటికి ఈ ప్రాజెక్ట్స్కి కేంద్రము నాబార్డ్ ద్వారా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ 15 ఏళ్ళకి ఇప్పిస్తూ ఉంది, ఆ సాఫ్ట్ లోన్. అది మనము ఉపయోగించుకొని దాని ప్రకారము ముందుకెళ్తే ఈ 11 ప్రాజెక్ట్స్ ఆ PMKSY స్కీమ్ కింద ఫినిష్ చేయొచ్చు. అవి కాకుండా ఈ వాటర్ షెడ్ డెవలప్మెంట్కి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి నరేగా కింద ఫండ్స్ వస్తాయి, మహాత్మా గాంధీ నరేగా కింద. అదేవిధంగా వాటర్ షెడ్ డెవలప్మెంట్కి విపరీతమైన ఫండ్స్ ఉన్నాయి. సో వీటన్నిటి కింద మనము రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, తర్వాత అగ్రికల్చర్ మినిస్ట్రీ, వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ కాంబినేషన్లో కేంద్రం నుంచి వచ్చే నిధులు మన రాష్ట్రానికి తప్పనిసరిగా తీసుకొని రావచ్చు. ప్రధానంగా ఇప్పుడు మీరు చేసినటువంటి ప్రతిపాదనలో 80,000 కోట్లతోనే గోదావరిపై ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చు అంటే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము 150,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందట చెప్తోంది. అంటే మీరు ఆ ప్రభుత్వం యొక్క అభిప్రాయంతో విభేదిస్తున్నట్లే కదా. ఒక కేంద్ర ప్రభుత్వ జలవనరుల సంఘం సలహాదారుగా మీరు దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? అంటే విభేదించడం అనే దానికంటే నేను ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఇస్తున్నా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో వారికి ప్రజలు ఇచ్చిన అధికారం ప్రకారము పాలసీ డిసిషన్ తీసుకునే అధికారం వాళ్ళకు ఉంది, వాళ్లకు ఆ నాలెడ్జ్ బేస్ కూడా ఉంటుంది. అయితే నేను నాకున్న పర్సనల్ నాలెడ్జ్ తోటి కానీ, నాకున్న అవగాహనతోటి కానీ నేను ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ని ఖచ్చితంగా వాళ్ళు పరిగణలోకి తీసుకొని దీన్ని డిబేట్లో పెట్టి డిస్కషన్ చేసి దీనిలో పాజిటివ్స్ ఏమన్నా ఉంటే తీసుకుంటే ఖచ్చితంగా అది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఇది సరి అండర్స్టాండింగ్లోనే ఒక తేడా ఉందనుకున్నప్పుడు, లోపం ఉందని మీరు భావిస్తున్నప్పుడు దాన్ని రివ్యూ కోసం కేంద్రానికి పంపించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు రివ్యూ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ప్రతి రాష్ట్రము వాళ్ళ ఓన్ ప్లానింగ్ చేసుకుంటారు, వాళ్ళ ఓన్ ఫండ్స్ స్పెండ్ చేస్తారు. సో కేంద్రం ఈ నిధులు ఇచ్చే పరిస్థితిలో ఉన్న ప్రాజెక్ట్స్కి అయితేనేమో రివ్యూ అనే ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ ఇది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అయితే కనుక ఖచ్చితంగా కేంద్రము దీని మీద రివ్యూ చేయగలిగే అవకాశం ఉంటుంది, చేస్తుంది కూడా. ఏదైతే రాష్ట్ర పరిధిలో ఉన్నాయో అది రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా మాలాంటి వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని రీడిజైనింగ్ చేసుకుంటే అది రాష్ట్ర ఖజానాకు, రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేకూరుస్తుంది. అట్లాగే సార్, ఇప్పుడు 2.5 ఏళ్లుగా మీరు జలవనరుల సంఘం సలహాదారుగా ఉన్నారు కదా. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ మెంబర్గా కూడా ఉన్నారు. నదుల అనుసంధానం ప్రక్రియ ఎట్లా సాగుతుంది? దేశవ్యాప్తంగా ఏమైనా పురోగతి సాధించిందా? ఖచ్చితంగా పురోగతి సాధించింది. ఇప్పుడు ఏమైతా ఉందంటే నదుల అనుసంధాన ప్రక్రియలో ప్రతి రాష్ట్రం కూడా మా నదిలో నీళ్లు లేవు, మా నది సర్ప్లస్ వాటర్ లేవు అని ప్రతి రాష్ట్రం కూడా అడ్డు చెప్తా ఉంది. ఇప్పుడు మహానది విషయంలో ఒరిస్సా, గోదావరి విషయంలో తెలంగాణ, ఆంధ్ర, అదేవిధంగా గంగా బేసిన్ విషయంలో, బ్రహ్మపుత్ర విషయంలో నార్థన్ స్టేట్స్. సో ప్రతి రాష్ట్రంతో మేము వాళ్ళతోటి కూర్చొని వాళ్ళను కన్విన్స్ చేసి ఒక మార్గం, మధ్య మార్గంగా ముందుకు పోవడానికి మా వంతు కృషి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కెన్ బెత్వా లింక్ ఏదైతే ఉందో ఒక ఫస్ట్ లింక్ అది మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్యలో ఉంది. దాని వర్క్ ఒక 1 monthలో స్టార్ట్ కాబోతూ ఉంది. అన్ని క్లియరెన్స్ వచ్చినాయి. ఒక చిన్న ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తోటి అది ఆగింది. అది కనుక అయిపోతే ఒక ఫస్ట్ మేజర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ కెన్ బెత్వా వచ్చే నెల స్టార్ట్ అవుతూ ఉంది. రెండోది మేజర్ థింగ్ ఏదైతే మానస్, సంకోష్, తీస్తా, గోదావరి, మన గంగా లింక్ ఏదైతే బేసిక్ లింక్ హిమాలయన్ లింక్ ఉందో దానికి నేపాల్లో 5 రిజర్వాయర్స్ అవసరం. పంచేశ్వర్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక పంచేశ్వర్ అథారిటీని క్రియేట్ చేసి ఆ 5 రిజర్వాయర్స్ను కూడా కట్టేటందుకు మార్గం సుగమం చేసినాము నేపాల్తో మాట్లాడి. సో త్వరలో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా వచ్చి అక్కడ కూడా పనులు మొదలవుతాయి. ఒకసారి అది మొదలైతే కనుక అది బేస్ పాయింట్, అంటే నదుల అనుసంధానంకు ముందు ఫస్ట్ సోర్స్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది.
కాబట్టి ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ మన విషయానికి వస్తే మహానది గోదావరి విషయంలో టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీస్ చేసినాము. మహారాష్ట్ర మన ఒరిస్సాని కన్విన్స్ చేస్తూ ఉన్నాము. వెరీ సూన్ దాని డిపిఆర్ కూడా పబ్లిష్ చేస్తాము. అది కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ మన గోదావరి కృష్ణా విషయంలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దేశంలోని జీవనదులన్నీ కూడా దేశం యొక్క సహజ వనరులుగానే భావిస్తాము. దేశంలో నదులన్నిటిని అనుసంధానం చేయడం ద్వారానే అన్ని రాష్ట్రాల్లో సమగ్రమైన అభివృద్ధి జరిగే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వెదిరి శ్రీరామ్. కెమెరామెన్ బాలాజీతో రఘునాథ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.